నుండి మన మామిడికాయ పచ్చడి పెట్టిన 3 రోజులు తేట జీడికాయలు చిన్న కాయలు 5 కాయలు మామిడికాయ కోసేసిన పచ్చడి ఈ రోజు నుండి ఆ రోజు ఇంత ఉప్పు ఉంచిన పావు గిన్నెలో పావు వేసిన పావు గిన్నె వేసిన ఇది పావు గిన్నె ఉప్పు ఇది సరిపోద్ది అన్నట్టు. ఈ 3వ రోజు ఇది కలిపితే ముక్కకి అన్నిటికీ ఇప్పుడు మంచిగా సరిపోను కలిసిపోద్ది ఉప్పు. ఒకేసారి ఉప్పు వస్తే ముక్కకు ఉప్పు పట్టదని పోయలేదు. ఈరోజు వేసా ఉప్పు సరి ఉప్పు కారం పట్టాయి. అందుకని 3వ రోజు 5వ రోజు ఉప్పు మిగతా ఉప్పు పోసుకోవాలి. ఆ రోజు ఈ గిన్నెతో గిన్నె నూనె పోసిన పల్లి నూనె. ఇది ఇప్పుడు ఇంకొక గిన్నె నూనె. 3వ రోజు అయితే ఓట రుద్ది అప్పుడు నూనె కూడా పోసి మంచిగా తక్కువైన ఉప్పు కలిపి సరిపడా జాడీలో పెట్టుకోవాలి. పచ్చడి తయారైందండి. పచ్చడి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇక్కడ మామిడికాయ పచ్చడి తయారైంది. అన్నీ మంచిగా సరిపోయినాయి. మంచిగా పచ్చట్లో ఉప్పు కారం నూనె 3వ రోజు తక్కువేని కొంచెం కూడా కలిపేసి ఒక గిన్నె వేస్తాం నూనె పోసిన. ఇక చూడండి మంచిగా ఉంది. ఇక ముద్దపప్పు అండి. ఇది ముద్దపప్పు అంటే పెసరపప్పు వేయించి సాయి పెసరపప్పు వేయించి ఇక ముద్దపప్పు తీసినాం. ఇది పచ్చట్లు వేసి కలిపి పెడితే మన వాళ్ళకి ఎంతో ఇష్టంగా తింటారు. ఇది ముద్దపప్పు మామిడికాయ పచ్చడి. కొత్త పచ్చట్లు ఇట్లా పప్పు కలిపి పెట్టాలి.